హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. రీసెంట్ గా రిలీజ్ అయిన పేట్రియట్ అనే మలయాళం మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 50 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 140 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఈ మూవీలో చాలా మంది సీనియర్ అండ్ పాపులర్ యాక్టర్స్ ఉన్నారు. లైక్ మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, లలైట్ మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్, రేవతి, నయనతార, కుంచాకో బోబన్, దర్శన రాజేంద్రన్, రాజీవ్ మీనన్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి మూవీ మీద. ఎందుకంటే 18 years తర్వాత మమ్ముట్టి అండ్ మోహన్ లాల్ మళ్ళీ కలిసి యాక్ట్ చేశారు. నాకు తెలిసినంత వరకు ఇంతకు ముందు 54 మూవీస్ దాకా చేసినట్లున్నారు. 1980s అండ్ 1990s టైం ఫ్రేమ్ అప్పుడు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే సర్ప్రైజింగ్లీ నాకు అంతగా నచ్చలేదు. జస్ట్ ఓకేష్ అనిపించింది అంతే. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే చాలా బోర్ కొట్టింది మధ్యలో. నా పర్సనల్ ఒపీనియన్ లో ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ చేయలేదు. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, డానీ అనే DRW ఆఫీసర్, అంటే డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ అండ్ ఆల్సో నేషనల్ సైంటిఫిక్ అడ్వైజర్, డేటా ప్రైవసీ బ్రీచ్ చేసి ఒక స్పైవేర్ నెట్వర్క్ కంపెనీ అయిన శక్తి సొల్యూషన్స్ అండ్ వాళ్ళు చేసే స్కామ్స్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. తవ్వుతున్న కొద్ది పెద్ద పవర్ఫుల్ పొలిటీషియన్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ పేర్లు బయటకు వస్తూ ఉంటాయి. దీని వల్ల తన లైఫ్ డేంజర్ లో పడి ప్రెషర్, ట్రస్ట్, కంట్రోల్, సర్వేలెన్స్, టెక్నాలజీ మిస్యూజ్, కరేజ్ లాంటి ఇష్యూస్ అండ్ ఎమోషన్స్ లో ఇరుక్కుంటాడు. తర్వాత ఏం జరిగింది, మైకేల్ దేవసి అండ్ రహీం నాయక్ ఎవరు, వాళ్ళు ఇతని లైఫ్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే మూవీ కోర్ థీమ్ అంతా వచ్చేసి డిజిటల్ సర్వేలెన్స్ మీద ఉంటుంది. ప్రతిరోజు మన పర్సనల్ లైఫ్స్ లో మొబైల్ డివైసెస్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ లేదా పబ్లిక్ వెల్ఫేర్ పేరుతో కొన్ని సిస్టమ్స్ మన మీద కంట్రోల్ అండ్ పొలిటికల్ అడ్వాంటేజ్ ఎలా తీసుకుంటే అనేది థాట్ ప్రొవోకింగ్. ఆ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు. బట్ సిమిలర్ థీమ్స్ లో రేసి స్క్రీన్ ప్లే తో చాలా మూవీస్ వచ్చాయి ఇంతకుముందు. ఎగ్జాంపుల్ ఇరుముత్తిరై, తెలుగులో అభిమన్యుడు, విశాల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ పేట్రియట్ ని డైరెక్ట్ చేసింది మహేష్ నారాయణన్. ఈయన ఇంతకు ముందు మాలిక్, See You Soon, Take Off అండ్ డిక్లరేషన్ అనే మలయాళ మూవీస్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటయ్యా అని అడిగితే, ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ అండ్ బిగ్ స్టార్ స్క్రీన్ మీద కనబడటం. అండ్ మనందరికి తెలుసు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది వాళ్ళిద్దరికి పోటాపోటీగా. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇద్దరు, విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్. ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది హీరో ఎవరనేది. మోహన్ లాల్ గారు సెకండ్ హాఫ్ లో కనిపిస్తారు అండ్ కొన్ని కీ మూమెంట్స్ పడ్డాయి కూడా ఇద్దరికి. బట్ ఓవరాల్ గా చూస్తే ఇంకొంచెం బెటర్ గా హ్యాండిల్ చేసి ఉండొచ్చు ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినప్పుడు. మిగతా యాక్టర్స్ విషయానికి వస్తే కుంచాకో బోబన్ సిగ్నిఫికెంట్ రోల్ పడింది. విలన్ గా చేసిన ఫహద్ ఫాజిల్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాకపోతే కొత్తగా ఏముండదు, రొటీన్ గానే ఉంటుంది. అండ్ మిగతా యాక్టర్స్ వాళ్ళందరూ వాళ్ళ రోల్స్ బాగానే పర్ఫార్మ్ చేశారు. సినిమాటోగ్రఫీ వర్క్ బై మనోజ్ నందన్ నచ్చింది. యూజువల్ గా మలయాళం మూవీస్ లో ఈ డిపార్ట్మెంట్ లో డిసప్పాయింట్ చేయరు, మూవీ ఎలా ఉన్నా గానీ. దీంట్లో కూడా స్టైలిష్ అండ్ రిచ్ గా ఉంటాయి విజువల్స్ అన్ని. హై క్వాలిటీ ప్రొడక్ట్ లాగా అనిపిస్తుంది మనకి. మ్యూజిక్ బే సుషిన్ శ్యామ్ బాగానే ఉంది. సాంగ్స్ పెద్దగా ఏం లేవు గానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ని ఎలివేట్ చేస్తుంది. క్లైమాక్స్ లో వచ్చి ఒక ఎమోషనల్ సాంగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. నెగిటివ్ చెప్పాలి అంటే ఈ మూవీకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్. ఎందుకు రెండు కలిపి చెప్పానంటే చేసింది ఒకరే, డైరెక్టర్ మహేష్ నారాయణన్. అండ్ అడిషనల్ గా వర్క్ చేసింది రాహుల్ రాధాకృష్ణన్. డెడ్ స్లోగా ఉంటుంది పేసింగ్ అదంతా. హై మూమెంట్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి. ఇది కదరా మనకు కావాల్సింది అని అనుకునే లోపే మళ్ళీ డల్ అయిపోతుంది స్టోరీ టెల్లింగ్ అదంతా. బెటర్ కేర్ తీసుకోవాల్సింది ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు. లిటరల్లీ కొన్ని చోట్ల నాకు నిద్ర వచ్చింది కూడా. ఇదేమీ అతిశయోక్తి కాదు. మూవీ రన్ టైం ఎంత ఉందో విన్నారు కదా, ఆల్మోస్ట్ 3 గంటలు ఉంది. దిండు దుప్పటి మర్చిపోయానే అని అనుకున్న తర్వాత మూవీలో మెయిన్ గా కన్సిస్టెన్సీ అనేది మిస్ అయింది. మళ్ళీ మొమెంటం రావడానికి చాలా టైం తీసుకుంటారు. ఏదైనా యాక్షన్ బ్లాక్ చూడాలన్నా, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లేదా క్యూరియాసిటీని పెంచే థ్రిల్లింగ్ మూమెంట్స్ అనేవి చాలా రేర్ గా ఉంటాయి. మళ్ళీ స్టంట్ కొరియోగ్రాఫర్స్ గా చేసింది 5 అనుకుంటా. నాకేమి అంత ఎక్సైటింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఏమి అనిపించలేదు. రీసెంట్ గా వచ్చిన తమిళ మూవీ ఆర్య యాక్ట్ చేసిన మిస్టర్ ఎక్స్ కూడా ట్రైలర్ సిమిలర్ గా ఉంటుంది. దాంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా పర్లేదు అనిపించింది. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ అండర్ యూటిలైజ్డ్ అని చెప్పాలి. ఇన్ఫాక్ట్ లిమిటెడ్ స్క్రీన్ టైం. అసలు నేనైతే షాక్ అయ్యాను. నయనతార గారు సెకండ్ హాఫ్ లో వస్తారు, అది కూడా 5 minutes ఉంటారు. ఇంకా మిగతా యాక్టర్స్ దర్శన రాజేంద్రన్ పరిస్థితి కూడా అంతే. అండ్ రేవతి గారు కూడా. కాకపోతే వీళ్ళిద్దరు రోల్స్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. మూవీలో స్ట్రాంగ్ ఇంటర్వల్ బ్లాక్ గానీ, కాన్ఫ్లిక్ట్ అండ్ విలన్ ఏమి ఉండవు. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లోనే లాగించేశారు. ఎగ్జాంపుల్, ఒక రిచ్ బిజినెస్ మ్యాన్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఎవరైనా కంట్రోల్ చేయగలడు అండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రాక్ చేయగలడు. ఇలాంటివి ఎన్ని చూడలేదు మనం. త్రూ అవుట్ ద మూవీ నెరేటివ్ స్టైల్ గానీ, స్ట్రాంగ్ ఎమోషనల్ లేయర్ గానీ ఏమి ఉండవు. మనం ఒకనొక స్టేజ్ లో ఎవరికి రూట్ చేయాలో అర్థం కాదు, ఎవరి మీద ఎంపతి చూపించాలో తెలియదు, ఎవరు ఎందుకు విడిపోయారో,
ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఒక్కోసారి అన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు. ఓవర్ ద పీరియడ్ అయితే ఎవరి క్యారెక్టర్ కూడా ఎవాల్వ్ అవ్వదు. స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉందో త్రూ అవుట్ ద స్టోరీ సేమ్ అలాగే ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ డైనమిక్స్ అనేవి సిచ్యువేషన్స్ తగ్గట్లు మారాలి. అలాగే స్టాగ్నెంట్ గా ఉండిపోతే 3 hours రన్ టైమ్ లో విసుగు వచ్చేస్తుంది. క్లైమాక్స్ కూడా రష్డ్ గా అనిపిస్తుంది. మూవీ అయ్యే టైం కి ఇది సోషియో డ్రామానా లేదా ఎస్పియోనాజ్ థ్రిల్లరా అనేది అర్థం కాదు. చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది మూవీ స్టైల్. లీడ్ యాక్టర్స్ కి సూపర్ స్టార్డమ్ ఉండటం వల్ల ఎలా పడితే అలా తీసేద్దాం అన్నట్లు కాకుండా ఈ అప్రోచ్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. అదంతా కూడా ప్రమోషన్స్ నుంచి వచ్చే హైప్ అండ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని బట్టి ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా? మీకు గనక స్లో స్క్రీన్ ప్లే ఉండే స్పై మూవీస్ విత్ మోర్ ఎమోషనల్ డ్రామా రాదర్ దెన్ హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇంట్రెస్ట్ ఉంటే పర్లేదేమో అనిపిస్తుంది. అలా కాకుండా రేసి స్క్రీన్ ప్లే తో హ్యూజ్ స్టార్ కాస్ట్ అలాగే ఉంది కాబట్టి పవర్ఫుల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్స్ లైక్ లూసిఫర్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు.